ప్రియురాల్ని చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు కదా. విశాఖలో మౌనిక హత్య కేసుకు సంబంధించి కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడు ఇంట్లో మౌనికని హత్య చేశాడు రవీంద్ర. హత్య చేసి అక్కడే సూట్ కేసులో కుక్కేశాడు నిందితుడు. స్నేహితుడి ఇంటి నుంచి తన ఫ్లాట్ కి సూట్ కేసులో మృతదేహాన్ని తీసుకొచ్చాడు. తన ఫ్లాట్ లో మౌనిక మృతదేహం ముక్కలు చేశాడు నిందితుడు. ఆ తర్వాత వేరు చోట్ల ముక్కలు డిస్పోజ్ చేసి పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. మార్చి 29న గాజువాక ఎల్బీ నగర్ లో దారుణ హత్యకు గురైంది మౌనిక. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. కాజా, లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందుతున్నాయి, వివరాలు అందించండి. మౌనిక హత్య కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిందితుడు అరెస్ట్ అయిన సమయంలో పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ కు సాంకేతిక ఎవిడెన్స్ కు పొంతనం లేకుండా ఉంది. దీంతో ఆ కోణంలో వెరిఫై చేసిన పోలీసులకు కీలక విషయాలు విచారణలో వెలుగు చూశాయి. ఏంటంటే నిందితుడు రవీంద్ర తన ఫ్లాట్ లోనే మౌనికను హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా కోసి వేరే చోట డిస్పోజ్ చేయాలని భావించినట్టు తొలుత పోలీసుల విచారణలో చెప్పాడు. అయితే తాజాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మౌనిక తన ఫ్లాట్ లోనే కాదు, తన స్నేహితుడి ఇంటికి మౌనికను తీసుకెళ్లి ఆ స్నేహితుడి ఇంట్లోనే మౌనికను హత్య చేసిన తర్వాత ఆమెను మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో తన ఫ్లాట్ కి తీసుకొచ్చినట్టు రవీంద్ర తాజాగా తన పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. స్నేహితుడు కూడా ఉన్నాడా? హత్యలో స్నేహితుడి పాత్ర కూడా ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ఈ కేసులో ఇప్పటి వరకు రవీంద్ర పాత్రని పోలీసులు ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో స్నేహితుడు తన ఇంట్లో లేడు. స్నేహితుడు విధుల్లో ఉన్న సమయంలో ఇంటికి ఆ రూమ్ కి తాళం వేసి వెళ్ళిపోయి ఆ తాళం ఎక్కడ ఉంటుందో ఈ రవీంద్రకు తెలుసు. ఆ తాళాన్ని తీసుకుని మౌనికను అత్యంత పకడ్బందీగా ఆ స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్లి అక్కడే హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ను వెరిఫై చేసి అందులో కూడా కేవలం రవీంద్ర పాత్రే ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, అంటే రవీంద్రతో పాటు అతని స్నేహితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా, సెల్ ఫోన్ డేటా కూడా సేకరించారు పోలీసులు. దాదాపుగా 80 GB వరకు సీసీ ఫుటేజ్ డేటాను కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కేవలం రవీంద్ర ఒక్కడే మౌనిక హత్య కేసులో పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈ రవీంద్రను 3 రోజులు కస్టడీకి కూడారు. కోర్టు అనుమతించిన తర్వాత ఆ విచారణలో నిందితుడిని పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకు రవీంద్ర తన ఇంట్లోనే హత్య చేసినట్టుగా పోలీసులు అనుకున్నప్పటికీ తాజాగా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా రవీంద్రను విచారించడంతో కీలక విషయాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కేసులో ఇంకా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే మౌనిక శరీరంపై ఆభరణాలు కూడా మిస్ అయ్యాయని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు. దీంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ నేపథ్యంలోని ఈ ట్విస్ట్ అనేది కీలక పరిణామం వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్ని కోణాల్లో పోలీసులు మరింత ఈ దర్యాప్తును వేగవంతం చేసి లోతుగా విచారిస్తున్నారు. రైట్ కాజా.